చాలా వరకు మనము యాజ్ ఇన్వెస్టర్గా కానీ ఒక ప్రాపర్టీని కొనాలనుకున్నప్పుడు అటు అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ఒక ప్లాటింగ్లో ప్లాట్స్ కానీ కొనేటప్పుడు ఏంటంటే ఏ ప్లాట్స్ కానీ ఏ ల్యాండ్ కొంటే మనకి మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది అనే దృష్టిలో ఈ వీడియో చేయటం జరుగుతుంది. ఈ వీడియో చివరి వరకు చూడండి, డెఫినెట్గా మీకు ఉపయోగపడుతుంది. మై నేమ్ ఈజ్ వల్లూరు వెంకటేశ్వర్లు. ఐఎమ్ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్. ఐఎమ్ రిటైర్డ్ జనరల్ మేనేజర్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఈ వీడియో చివరి వరకు చూడండి. ముఖ్యంగా ఏంటంటే ఎవరైనా కానీ మనము ఏది చేసినా కానీ ఏంటంటే సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని మంచి రిటర్న్స్ రావాలని కోరుకుంటాం మనం. ఆ రిటర్న్స్ మంచి రిటర్న్స్ రావాలని కోరుకునే దృక్పథంలో ఏ ఫ్యాక్టర్స్ని మనం కన్సిడరేషన్ చేస్తే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది అనేది మనం ముఖ్యంగా ఇక్కడ డిస్కస్ చేద్దాము. ముఖ్యంగా నేను ఇందులో ఒకవేళ అగ్రికల్చర్ ల్యాండ్ అనుకోండి, ఆ ల్యాండ్ లొకేషన్ చాలా ఇంపార్టెంట్ చూసుకోవాలా. దానికి విలేజ్ ఎంత దూరము, దగ్గర విలేజ్ ఎంత దూరం ఉంది, దాని కనెక్టివిటీ ఎట్లా ఉంది, ఆ ల్యాండ్ మీరు కొనబోయే ల్యాండ్కి రోడ్ యాక్సెస్ ఉందా లేదా, అది చాలా ఇంపార్టెంట్. రోడ్ యాక్సెస్ వీలున్నంత వరకు రోడ్ యాక్సెస్ ఉన్న ల్యాండ్సే కొనటం బెస్ట్. ₹1 ఎక్కువైనా కానీ రోడ్ యాక్సెస్ ఉన్న ల్యాండ్స్ కొనండి, అది తప్పనిసరిగా. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఆ ప్రాంతంలో డెవలప్మెంట్స్ ఏమొస్తున్నాయి అనేది కూడా మనం చూసుకోవాలా. కనెక్టివిటీ పరంగా కూడా మనం చూసుకోవాలా. డెవలప్మెంట్స్ ఏం రాబోతున్నాయి, ఆ చుట్టుపక్కల ఏముంది, గవర్నమెంట్ ల్యాండ్స్ ఏమైనా ఉన్నాయా, ఇంకేదైనా పెద్ద ఎస్టాబ్లిష్మెంట్స్ ఏమైనా రావడానికి అవకాశం ఉందా అనేది కూడా మనం దృష్టిలో పెట్టుకొని వాటిని కన్సిడరేషన్ చేసుకొని కొనటానికి. అండ్ ఆ వాల్యూను కూడా ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఏ రేటుకి మనం కొంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు చెప్పిన రేటు మనం కొనటం కాదు, వాల్యూ అనేది మనం డిసైడ్ చేయాలి మన ఓన్ జడ్జిమెంట్స్తో. 4-5 సార్లు తిరిగి ఆ సైట్కి, ఆ చుట్టుపక్కల ఉన్న ఎంక్వైరీ చేసి లాస్ట్ రిజిస్ట్రేషన్స్ ఏ రేట్కి అయినాయి, రిజిస్ట్రేషన్ కన్నా రిజిస్ట్రేషన్ పెద్దగా తెలియకపోవచ్చు, యాక్చువల్గా లాస్ట్ సేల్ ఏ రేట్కి అయింది, దానికి ఇప్పుడు మనం తీసుకోబోయే ల్యాండ్కి డిఫరెన్స్ ఏంటి, ఈ ల్యాండ్కి ఎంత రేటు పెట్టచ్చు అనేది యావరేజ్ రేటు తీసుకొనే మనం వాల్యూ అనేది మనం డిసైడ్ చేసి దాని ప్రకారంగా నెగోషియేషన్కి వెళ్ళాలి. అది చాలా ఇంపార్టెంట్. ఏదో అమ్ముతున్నారని మనం వెళ్ళి ఏ రేటుకి పెడితే ఆ రేటుకు మన దగ్గర డబ్బులు ఉన్నాయని చాలామంది చేసేదాన్ని, మన దగ్గర డబ్బులు ఎన్నుకుంటే ఏదో చేయాలనిపిస్తుంది. కానీ తొందరపడి ఏ రేటుకు పడితే ఆ రేటుకు కొంటే ఫ్యూచర్ రేటుకు కొనకూడదు కదా, ఇంకా వెయిట్ ఎక్కువ చేయాల్సి వస్తుంది. కరెక్ట్ రేటుకి కొంటే ఏంటంటే రిటర్న్స్ అనేది మంచి రావడానికి అవకాశం ఉంది. ఇంకోటి, ఆ అమ్మే వ్యక్తి ఎందుకు అమ్ముతున్నాడు కూడా మనం తెలుసుకోవాలి. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్న అమ్ముతున్నాడా, ఏది ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఉన్న అమ్ముతున్నాడా ఆ ల్యాండ్లో, ఆ ప్రాపర్టీలో, లేకపోతే తన యొక్క ఇంటి పరిస్థితులను బట్టి అవసరాన్ని బట్టి అమ్ముతున్నాడా, అటువంటి ఏం అవసరం ఏంటి అనేది కూడా జడ్జిమెంట్ చేయాలి. అడగాల, ఎందుకు అమ్ముతున్నారండి ఈ ల్యాండ్, చాలా బాగుంది కదా ఈ ల్యాండ్ అన్నట్టుగా అడుగుతుంటేనే మనకు తెలుస్తుంది నిజంగా. దానివల్ల కూడా కొన్ని విషయాలు తెలియటానికి అవకాశం ఉందన్నమాట. అట్లానే ఒకవేళ మన అగ్రికల్చర్ ల్యాండ్స్ అనుకున్నాం అనుకోండి, పర్పస్ ఏంటి, మనం అగ్రికల్చర్ ల్యాండ్ కొనాలనుకుంటున్నాము, దాన్ని లాంగ్ టర్మ్ పెట్టుకోవాలా, లేకపోతే ఏదన్నా మీరే తోట ఏమైనా వేయాలనుకుంటున్నారా, తోట తెలుసుకుంటే అక్కడ నీటి వస్తే ఏంటి, నీరు పడుతుందా లేదా, బోరు పడుతుందా లేదా, బోరు పడితే ఎంత డెప్త్లో వాటర్ వస్తాయి, వాటర్ కూడా ఏ విధంగా ఉంటాయి, మంచినీళ్ళు పడటానికి అవకాశం ఉందా, ఉప్పు నీరు పడటానికి అవకాశం ఉందా, తోటలు రావడానికి అక్కడ అవకాశం ఉందా, ఇవన్నీ కూడా ఏంటంటే మనము చూడాలన్నమాట. అంటే నీటి వసతి కూడా చూడాలి, అది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇంకోటి, నియర్ బై చెరువులు ఏమైనా ఉన్నాయా, వర్షాకాలం వర్షం వస్తే బాగా ఆ ప్రాంతం నీటిమయం అవబోతుందా లేదా అనేది కూడా జడ్జిమెంట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఎండాకాలం వెళ్ళిపోయి ప్రాపర్టీ కొన్నారు, వర్షాకాలం వచ్చిన తర్వాత అదంతా నీటిమయమైంది, ఏదన్నా పంట వేయాలన్నా కానీ ఫ్యూచర్లో మీరు వేయలేరు. ఎందుకంటే నీరు నిలవటం వల్ల పంటలు తొందరగా రావు అనమాట. అది కూడా చాలా ఇంపార్టెంట్, మనం చూసుకోవాలన్నమాట. వర్షాకాలంలో మనం జడ్జిమెంట్ చేయలేము, ఎండాకాలంలో కొంతవరకు జడ్జిమెంట్ చేయొచ్చు. అట్లనే వర్షాకాలంలో కూడా మనం చూసుకోవాలి. అంటే అది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అది కొంచెం మనము ఆ ఫీల్డ్లో తిరుగుతుంటే ఒక్కసారి మనం చూసిన ప్రాపర్టీని ఎమ్మటిని కొనవాకండి, అది చాలా ఇంపార్టెంట్.
కొనాలనుకున్నప్పుడు ఏంటంటే అటువంటి ప్రాపర్టీస్, సిమిలర్ ప్రాపర్టీస్ ఒక అప్ టు మినిమం 10 చూడండి. అట్లనే ఏజెంట్స్తో కూడా మినిమం 10 ఏజెంట్స్తో మీరు మాట్లాడండి. అప్పుడేంటంటే మనకు తెలుస్తాయి ఎవరు ఏజెంట్ ఏ విధంగా మాట్లాడుతున్నాడో, అందుట్లో ఎంతవరకు నిజం ఉంది, నిజంగా సరిగా మాట్లాడేవాడు మనకు ఉన్నాడా లేదా, ఆ యొక్క వాల్యూ ఏంటి, ఇది తీసుకోవాల్సిన మన జాగ్రత్తలు ఏంటి అనేది చాలా వరకు తెలుస్తుంది అనమాట. అంటే టైం స్పెండ్ చేయాలి మీరు. టైం లేనప్పుడు నేను ఒకసారి ఇంకో వీడియోలో చెప్పాను, టైం లేనప్పుడు ఒక జెన్యూన్ కన్సల్టెంట్ని మీరు ఫైనాన్షియల్ పర్సన్, బిజినెస్ పర్సన్, సీఏని ఎట్లా ట్రీట్ చేస్తూ వాళ్ళని తీసుకొస్తారో ఆ విధంగా మీరు ట్రావెల్ చేయాలి. ఇందులో చాలా వరకు జరిగేది ఏంటంటే అది మన దగ్గర టైం లేకపోవడం వల్ల ప్రాబ్లం అనమాట. యాక్చువల్గా టైం చూసుకొని మంచి రిటర్న్స్ రావాలి అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు అనేది కంపల్సరీ, లేకపోతే మోసపోవడానికి అవకాశం ఉంది. మోసపోవటం అంటే రిటర్న్స్ రానట్టే కదా, లేకపోతే అసలు నెగిటివ్లో కూడా రావడానికి అవకాశం అనమాట. మీరు తీసుకుపోయే ప్రాపర్టీ కూడా ఏంటంటే ఫ్యూచర్లో ఏ విధంగా ఉండబోతుంది, నెక్స్ట్ 5 yearsలో కమర్షియల్గా ఉండబోతుందా, ఏ విధంగా డెవలప్మెంట్ ఉంది, రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది అనేది కూడా చూసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. నాలా కన్వర్షన్ అయినప్పుడు రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయి ఆ ప్రాంతాల్లో, అది కూడా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అట్లనే ఇంకోటి ఏంటంటే ఆ టైప్ ఆఫ్ సాయిల్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు హార్టికల్చర్ చేయాలనుకున్నప్పుడు ఏంటంటే దానికి సూటబుల్ ల్యాండ్ ఏంటంటే ఎర్రమట్టి నేల అంటారు. నల్లరేగడి నేలలో హార్టికల్చర్ మనం చేయలేము. నల్లరేగడి నేలలో ఎక్కువ ఏంటంటే వరి, పత్తి అటువంటి పండించగలం. వీటిలో ఏంటంటే హార్టికల్చర్ రెడ్ సాయిల్ అందుకని వాల్యూ రెడ్ సాయిల్ మా మెట్ట ప్రాంతాల్లో నీటి వస్తున్నా కానీ ఎక్కువ మెట్ట ప్రాంతం నీళ్లు ఎక్కువ నిలవని ప్రాంతాల్లో ఏంటంటే ఏ తోటలు వేసినా కానీ అద్భుతంగా వస్తాయి. కాబట్టి వాల్యూ ఎక్కువ ఉంటుంది. మీ యొక్క పర్పస్ ఏంటి, ఆ ల్యాండ్ కొనడం కూడా చాలా ఇంపార్టెంట్. మీరు తోట వేయాలనుకుంటున్నారా, ఫామ్ ల్యాండ్ లాగా మీరు చేసుకోవాలనుకుంటున్నారా, లేకపోతే ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా ఏదో ఒకటి ఉంటుందిలే అట్లాగా పెట్టుకోవాలి. అందుకని దాన్ని బట్టేసి కూడా మనం సెలక్షన్లో చాలా ఇంపార్టెంట్ చూసుకోవాలా. అట్లనే ఏ జోన్లో కూడా ఉందో మనం చూసుకోవాలా. అది పెరి అర్బన్ జోన్లో ఉందా, రెసిడెన్షియల్ జోన్లో ఉందా. రెసిడెన్షియల్ జోన్ ఉందనుకోండి, ఫ్యూచర్లో రెసిడెన్షియల్ అయిందనుకోండి చాలా ఈజీ అన్నమాట. ఈ నాలా కన్వర్షన్తో చాలా ఈజీగా చేసుకుంటానికి, అంటే వాల్యూ అనేది పెరిగిద్ది అనమాట. ఇప్పుడు కన్జర్వేటివ్ జోన్ అంటే అగ్రికల్చర్ ల్యాండ్ మన జోన్లో రెసిడెన్షియల్ అనుకుని మనం తీసుకున్నాం. కొంతమంది చెప్తూ ఉంటారు, అన్నీ చెక్ చేసుకోవాలన్నమాట. జోన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అట్లనే ప్లాటింగ్స్లోకి వచ్చే కూడా ఏంటంటే ఇంకోటి చాలా ఇంపార్టెంట్ అంటే ప్లాటింగ్లో అప్రూవ్డ్ లేఅవుట్లను చేసుకోవాలండి. వీలున్నంత వరకు హెచ్ఎండిఏ పరిధుల్లో, హెచ్ఎండిఏ లిమిట్స్లో ఉన్న ల్యాండ్స్ అన్ని అప్రూవ్స్ ఉన్న ప్లాటే తీసుకోవాలా. అట్లా హెచ్ఎండి మీ యొక్క బియాండ్ ద బడ్జెట్ అనుకోండి, కొంచెం దూరం వెళ్తే డిటీసీపీ లేఅవుట్స్లో అప్రూవ్డ్ లేఅవుట్లో తీసుకోవాలా ల్యాండ్ ప్లాట్స్. అట్లనే విలేజ్ పంచాయతీ లేఅవుట్స్లో ఎప్పుడు తీసుకోవాలండి, అది చాలా డేంజరస్ అనమాట. మనం అమ్ముకోవాలనుకుంటే అమ్ముకోలేము, అమ్మాలన్నా. అట్లనే ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే అక్కడ కన్స్ట్రక్షన్ చేయలేము. ఇవన్నీ పెరి అర్బన్ జోన్లో కూడా సేమ్ ప్రాబ్లము. కన్స్ట్రక్షన్ లిమిట్స్ ఉన్నాయి 25% లేదా 25% అంతే. మీరు ల్యాండ్ కన్స్ట్రక్షన్ ఉపయోగించి మిగతా 75% మీరు వదిలేసేయాలి. అట్లాగా ల్యాండ్ ఒక విల్లాస్కి పనికి వస్తాయి అటువంటిది. అంటే కొన్ని ల్యాండ్స్ కొన్ని వాటికి పర్పస్కి ఉపయోగపడుతుంది. విల్లాస్ కొన్ని ల్యాండ్స్ ఉపయోగపడుతాయి. అదే కొన్ని ల్యాండ్స్ మంచి రెసిడెన్షియల్ R1, R2 జోన్స్ అయితే మంచిగా ఉపయోగపడుతుంది. అంటే కనెక్టివిటీ పరంగా కూడా ఇంకోటి ఇంపార్టెంట్. మంచి కనెక్టివిటీ ఉందనుకోండి, అది ఫ్యూచర్లో కమర్షియల్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇవన్నీ చూసుకుంటే రిటర్న్స్ అనేది మనకి దాని ప్రకారంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అంటున్నాము, అట్లనే ఇప్పుడు ఓఆర్ఆర్ అంటున్నాము. ఓఆర్ఆర్ దగ్గర ల్యాండ్స్ ఏ విధంగా విపరీతంగా పెరిగిపోయి 15-20 years బ్యాక్ పరిస్థితి ఏంటి, ఇప్పుడు పరిస్థితి. అట్లనే రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్ కూడా ఇప్పుడున్న రేట్స్ ఏంటి, రేపు ఫ్యూచర్లో అది వచ్చిన తర్వాత రేట్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది ఒక జడ్జిమెంట్ ఏదో ఉండాలి. దాని ప్రకారంగా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ అనేది ఉంటుంది. అట్లనే డెవలప్మెంట్ పరంగా వస్తే ఏ ఇండస్ట్రీస్ రావడానికి అవకాశం ఉంది, ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంది, ఎక్కడెక్కడ బిగ్ ప్లేయర్స్ ల్యాండ్స్ కొన్నారు, అక్కడ ఏ కంపెనీస్ రావడానికి అవకాశం ఉంది. ఆ విధంగా మనం కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే రిటర్న్స్ అనేది మంచిగా రావడానికి అవకాశం ఉందన్నమాట. ఇంకోటి ప్లాటింగ్లో కూడా చూసుకున్నప్పుడు అప్రూవల్ అయితే మనం ఆల్రెడీ చెప్పాము, లొకేషన్ చెప్పాము, కనెక్టివిటీ చెప్పాము, దీనికి కూడా వర్తిస్తుంది. అట్లనే ఇంకోటి కూడా చూసుకోవాల్సింది ఏంటంటే ప్లాటింగ్ ప్రాజెక్ట్స్లో ప్లాట్ కొనేటప్పుడు రీసేల్ దృష్టిలో పెట్టుకొని, అంటే మనం అమ్మాలనుకున్నప్పుడు అమ్మగలమా లేదా అనే దృష్టిలో పెట్టుకొని మనం కొనాలి. అట్లనే ఆ యొక్క బిల్డరు యొక్క పాస్ట్
కూడా మనం చూసుకోవాలి. ఏ వెంచర్స్ చేశారో అక్కడ రిటర్న్స్ ఎలా వచ్చినాయి, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ROI అంటారు, ఎట్లా వచ్చినాయి, ఇక్కడ కూడా అదే రావడానికి అవకాశం ఉంది. కాబట్టి జడ్జిమెంట్ చేయడానికి ట్రై చేయాలా. ఆ యొక్క ఎథిక్స్ ఏంటి, ఆ యొక్క బిల్డర్ కరెక్ట్గా ఫాలో అవుతాడా నామ్స్, అన్ని చెప్పిన ఎమ్యూనిటీస్ అన్నీ ఇవ్వగలుగుతాడా లేదా, అవన్నీ చూసుకోవాలి. అన్ని ఎమ్యూనిటీస్ కూడా ఇస్తున్నాడా లేదా, అట్లనే మెయింటెనెన్స్ కూడా పర్ఫెక్ట్గా చేస్తున్నాడా లేదా. ఎందుకంటే ఎప్పుడైతే కంటిన్యూస్గా మెయింటెనెన్స్ ఉంటుందో ఏ ప్లాటింగ్ ప్రాజెక్టులో కూడా, ఆ ప్లాటింగ్ ప్రాజెక్టులోనే మీరు అమ్మతానికి రీసేల్కి పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే అతని యొక్క దృష్టి ఏంటంటే ఎవరైనా డెవలపరు ప్లాటింగ్ చేసేస్తారు, ప్లాటింగ్ చేసిన తర్వాత అమ్మేస్తారు, ఇక అక్కడి నుంచి ఇంకో ప్రాజెక్ట్కి వెళ్ళిపోతాడు. అప్పుడు ఏంటంటే అది నెగ్లెక్ట్ అవుతుంది ఆ ఏరియా. అట్లా కాకుండాను ఎవ్రీ ఇయర్లీ 2 సార్లు అయినా కానీ అదంతా కటింగ్ చేస్తూ పెరిగిన గ్రాస్ ట్రిమ్ చేస్తూ మెయింటెనెన్స్ బాగా చేశారనుకోండి, ఎవరైనా వచ్చి కొనడానికి అవకాశం ఉందన్నమాట. ఆ విధంగా కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే కొత్త ట్రెండ్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్స్ అని వస్తున్నాయి, విల్లా ప్రాజెక్ట్స్ అని. అక్కడ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్స్ అంటే అక్కడ క్లబ్ హౌస్ వస్తుంది, ప్లాట్స్ ఉంటాయి, కట్టుకోవాలనుకున్న వాడికి ఫెసిలిటేషన్ చేస్తారు, ఇది కన్స్ట్రక్షన్ ఫెసిలిటేషన్ చేస్తారు. విల్లా కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ ఏదైనా కట్టుకోవడానికి అక్కడ క్లబ్ హౌస్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, వీకెండ్ వెళ్ళిపోయి అక్కడ కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు, రిసోర్స్ ఉండడానికి అవకాశం. అంటే మనిషి గ్రోత్ అయ్యే కొంది పోస్ట్ కోవిడ్ తర్వాత మన రిక్వైర్మెంట్ అనేది మారినాయి. వీకెండ్స్ ఎక్కడికైనా వెళ్ళిపోయి కొంచెం ఎంజాయ్ చేద్దాము, రూరల్ అట్మాస్ఫియర్ ఎంజాయ్ చేద్దాము అనే దాంట్లో కూడా ఏంటంటే ఇప్పుడు ఎక్కువ ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ కూడా అటువంటి వాటిలో కూడా బాగానే జరుగుతుందన్నమాట. అది మనం గ్రహించాలి. అందుకని రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఏంటంటే మారుతున్న పరిస్థితులను బట్టి కూడా మారాల. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ముఖ్యంగా కమర్షియల్లో చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు మనకి రెసిడెన్షియల్లో 2-3% కూడా మీకు రెంటల్ వాల్యూ రానప్పుడు నీ కమర్షియల్లో ఆఫీస్ స్పేస్ కానీ వీటిలో మనం కొంటే నిజంగా 7-8% రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. అంటే ఎన్ని మనము ఒక కూలంకషంగా డిస్కస్ చేసిన ఇది టైం సరిపోదు మనకి. కమర్షియల్లో కూడా మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. ఫ్యూచర్ వాల్యూ పెరుగుతుంది, మంత్లీ రిటర్న్స్, ప్యాసివ్ ఇన్కమ్ కూడా వస్తుంది అనమాట. అట్లనే క్యాపిటల్ వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట. అదొక అడ్వాంటేజ్ అనమాట, ప్యాసివ్ ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ మీరు దృష్టిలో ఉంచుకొని మన పర్పస్ ఏంటి, రేపు ఫ్యూచర్లో ఏం ఇన్కమ్ కావాలి, ఎటువంటి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఎంత రిస్క్ తీసుకోగలరు మీరు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మీ వయసుని బట్టి మీరు రిస్క్ తీసుకోవాలా, దాన్ని పెట్టే మీ యొక్క పర్పస్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. ఎంత టైం హారిజన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎన్ని సంవత్సరాలకి మీరు ఈ తీసుకున్న ప్రాపర్టీ అమ్మాలనుకుంటున్నారు, ఇవన్నీ కన్సిడరేషన్ తీసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే డెఫినెట్గా మంచి రిటర్న్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే కొన్ని ప్రాపర్టీస్ ఫ్రీక్వెంట్గా మనం వెళ్ళి విజిట్ చేస్తూ ఉండాలి. అప్పుడే కొన్ని సేఫ్టీ అనేది కొంచెం ఉంటుందన్నమాట. డిపెండింగ్ ఆన్ ద లొకేషన్, డిపెండింగ్ ఆన్ ద సెవరల్ ఫ్యాక్టర్స్ మన ఫిజికల్గా కూడా వెళ్ళిపోయి విజిట్ చేస్తున్నాం కొన్ని వాటిల్లో. అందువల్ల ఎన్ని జాగ్రత్తలు మీరు పాటిస్తే చాలా వరకు ఇబ్బందులు మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. చూడండి, ఇప్పుడు చాలా వరకు ఈరోజు హైదరాబాద్లో ఇన్వెస్టర్స్ కొంతమంది వెళ్ళిపోయి అమరావతిలో చేస్తున్నారు. రేపు అమరావతి కాదు, ఇంకో ప్లేస్ మంచిగా డెవలప్మెంట్ అక్కడికి వెళ్ళిపోతారు. అంటే ఒక హోపింగ్ అనమాట. ఎక్కడైతే ఆపర్చునిటీస్ ఉంటుందో కరెక్ట్ ఇన్వెస్టర్స్, స్మార్ట్ ఇన్వెస్టర్ అక్కడికి వెళ్ళిపోతాడు. ముందుగా ఎవరైతే అది కూడా వెళ్ళిపోవటమే కాదు, ముందైతే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకే రిటర్న్స్ వస్తాయి. ఆ తర్వాత ఒక లెవెల్ నుంచి పెరిగిన తర్వాత రిటర్న్స్ అనేది తగ్గిపోతుంది. లైక్ షేర్ మార్కెట్ లాగానే ఇనిషియల్గా ఎవరైతే ఐడెంటిఫై చేసి కరెక్ట్ లొకేషన్స్, హార్డ్ జోన్స్ లొకేషన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకి మంచి రిటర్న్స్ వస్తాయి. ఎవరైతే కామన్ మ్యాన్ అందరూ వస్తాయంటే చేసినప్పుడు మొదటి ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అక్కడి నుంచి సేల్ చేసి వచ్చేస్తారు అనమాట. అది చాలా ఇంపార్టెంట్. ఇది మైండ్ సెట్ గేమ్ అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ వ్యూయర్స్. ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చుంటుంది అనుకుంటాను. థ్యాంక్ యూ. అందరికీ షేర్ చేయండి వీలున్నంత వరకు. డెఫినెట్గా ఏంటంటే ఒక పాజిటివ్ ఆస్పెక్ట్స్లో మీరు ట్రీట్ చేయండి. నెగిటివ్ నేను చెప్పే వాటిలో 100% మీకు ఇష్టం ఉండొచ్చు, కానీ చాలా వరకు అంటే ఇన్ఫర్మేషన్ అనేది మీరు స్ప్రెడ్ చేస్తే మీకు 10 మందికి పంచితే మీ యొక్క కూడా నాలెడ్జ్ లెవెల్ పెరుగుతుందనే ఉద్దేశంతో, ఉపయోగపడుతున్న ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను. మై నేమ్ ఈజ్ వల్లూరు వెంకటేశ్వర్లు. నా కాంటాక్ట్ నెంబర్ 812-174-8850. Thank you.